మహబూబ్నగర్లో 5 ఏళ్ల నుంచి ఫోన్ ట్యాపింగ్ జరుగుతోందని తాను ట్యాపింగ్ బాధితుడిని అని ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి అన్నారు. గత ప్రభుత్వం రాజకీయ ప్రత్యర్థులపై ఎస్ఐబి అధికారులతో ఫోన్ ట్యాపింగ్కు పాల్పడిందని ఆరోపించారు. తెలంగాణ వచ్చిన తర్వాత సీమాంధ్ర నిర్బంధం కంటే 1000 రెట్లు ఎక్కువ కేసీఆర్ నిర్బంధాన్ని ప్రయోగించారని ఆరోపించారు. ఎలక్షన్ల సమయంలో తన ఫోన్ కూడా ట్యాపింగ్ చేశారని, తన బంధువులు అనుచరుల ఫోన్లను ట్యాపింగ్ చేశారని అన్నారు. ఎవరి ఆదేశాలతో ఫోన్ ట్యాపింగ్కు పాల్పడ్డారో వెలికి తీయాలంటున్న ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డితో మా ప్రతినిధి ఉషా ఫేస్ టు ఫేస్. సంచలనమైన విషయాలైతే అతను దగ్గర నుంచి రాబట్టారు. దీనికి సంబంధించి బాధితులు ప్రస్తుత ఎమ్మెల్యే మహబూబ్ నగర్ కి చెందినటువంటి ఎన్ఎం శ్రీనివాసరెడ్డి మనతో ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. చెప్పండి సార్, గత ప్రభుత్వ హయాంలో మీరు ఎలా సఫర్ అయ్యారు? ఫోన్ ట్యాపింగ్ ఎన్ని విధాలుగా చేశారు? రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది కార్యకర్తలు ఇందులో బాధితులుగా ఉన్నారు? తెలంగాణ తేవడానికి పోరాటం చేసిన మొదటి వ్యక్తుల్లో మేము. టీఆర్ఎస్ పార్టీ మొదట ఆవిర్భావానికి కృషి చేసిన వాళ్ళం మేము. తెలంగాణ కోసం ఉద్యోగాలను వదిలేసి సర్వస్వం త్యాగం చేసి రోడ్ల మీదకి వచ్చి పోరాటాలు చేసిన వాళ్ళలో మేము ఉన్నాం. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత 2015 నుంచి కూడా మేము ఈ ప్రభుత్వాలకు కేసీఆర్కు వ్యతిరేకంగా, కేసీఆర్ పరిపాలనకు వ్యతిరేకంగా పోరాటాలు చేస్తూ ఉన్నాం. ఇంకొక మాట కూడా అన్నారు, ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు కూడా మేము ఇంత అరాచక పాలన చూడలేదు అన్నారు. అది వాస్తవం అండి. ఇప్పుడు తెలంగాణ కోసం మాలాంటి వాళ్ళం వేల మంది అన్ని వదులుకొని ఉన్నాం. మాలాంటి వాళ్ళ ఫోన్లు కూడా గత 10 సంవత్సరాలుగా ట్యాపింగ్ చేస్తూ ఉన్నారు. మాదే కాదు, గొంతు విప్పిన జర్నలిస్టులు, గలం విప్పిన జర్నలిస్టులు, రాసిన కవులు, కళాకారులు, ఉద్యమకారులు అందరి ఫోన్లు ట్యాపింగ్లో ఉన్నాయి. కానీ పరాకాష్ట ఏంది అంటే మొన్న ఎలక్షన్స్లో గవర్నమెంటు పోలీసు వాళ్ళు ట్యాప్ చేస్తారు. ఇప్పుడు ఆ సిస్టమ్ పోయింది. ప్రైవేట్ యూనివర్సిటీలు వచ్చినట్టు ప్రైవేట్ ట్యాపింగ్ సెంటర్లు వచ్చినాయి తెలంగాణ రాష్ట్రంలో. దానికి మేము వ్యతిరేకం. ఎవరి ఇష్టానుసారంగా వాళ్ళు ఫోన్ నెంబర్లు చెప్తే అక్కడ ట్యాపింగ్ చేసి ఆ రికార్డ్ వాయిస్ పంపితే దాన్ని తీసుకొని కింద బ్లాక్మెయిలింగ్కి అలవాటు పడ్డారు ఈ నాయకులు, దుర్మార్గులు. దానికి మేము వ్యతిరేకం. అట్లా ఎవరు చేసినా సరే వాళ్ళకి శిక్షించాలని చెప్పి మాత్రం మేము కోరుకుంటాం. ఫోన్ ట్యాపింగే కాకుండా ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి నివాసం వద్ద కూడా ఒక హైలీ టెక్నాలజీని ఇజ్రాయెల్ నుంచి తీసుకొచ్చి వాళ్ళ కదలికను మొత్తాన్ని కూడా ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో వారి కదలికలు, వారు ఎవరెవరితో మాట్లాడారన్న సంభాషణలు కూడా విన్నారు. దీన్ని మీరు ఎలా ఖండిస్తారు? ఇప్పుడు ట్యాపింగ్ ఏ రూపాన జరిగినా కూడా ఖండించాల్సిందే, ఎవరు చేసినా ఖండించాల్సిందే. నేను కూడా ఇంటెలిజెన్స్ ఏజెన్సీలో పనిచేసిన. ఒక సిస్టమ్ ఉంటుంది, అప్రూవల్స్ తీసుకోవాలి, ఎందుకు ట్యాపింగ్ చేస్తూ ఉన్నామని చెప్పాలి, ఆ నెంబర్ పెట్టాలి, దానికి అప్రూవల్ అయిపోయాక అప్పుడు ట్యాపింగ్ చేయాలి. ఆ ట్యాపింగ్ది కూడా ఏం రాసుకున్నాం అనేది రాయాలి, ఆ పై అధికారులకు చూపించాలి. అవసరం ఉంటేనే దాన్ని పెడతారు, లేకుంటే ఎరేజ్ చేస్తారు. కానీ ఇక్కడ ఏ రూల్ లేదు, ఏ లా లేదు. అధినేత ఆజ్ఞాపిస్తే కింద వీళ్ళు పాటించరు. మరి అధినేత ఒక్కడున్నాడా అంటే 100 మంది అధినేతలు. ఆ సిస్టంలో ఉండి పవర్ అనుభవిస్తున్న ప్రతి ఒక్కడు కూడా ఒక 100 టెలిఫోన్ నెంబర్లు ఇచ్చేటోడు ఆ ప్రైవేట్ ట్యాపింగ్ యూనివర్సిటీలకు. వాళ్ళు ట్యాప్ చేసి ఈ సమాచారం కావాలంటే ఆ సమాచారం తెప్పించి ఆ సమాచారాన్ని వాడుకొని వాళ్ళు లబ్ధి పొందిండ్రు. ఇది తెలంగాణలో ఇప్పటిదాకా జరుగుతున్నది. దీనికి అంతం పలకాలని నేను డీజీపీ గారికి ఇటువంటి దుర్మార్గ పనులు ఎవరు చేసినా కూడా ప్రజల్లో వాళ్ళని ఎండగట్టాలని చెప్పిన వాళ్ళకి శిక్ష పడాలని చెప్పిన. సార్, మహబూబ్ నగర్ వ్యాప్తంగా ఎంతమంది ఉన్నారు సార్ బాధితులు? వేలాది మంది బాధితులు ఫోన్ ట్యాపింగ్ ఉన్నారు. వాళ్ళందరి తరఫున నేను ఈరోజు కంప్లైంట్ చేసిన. ఇది ప్రస్తుతం అయితే ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి మహబూబ్ నగర్ వ్యాప్తంగా ఉన్నటువంటి బాధితులకి సంబంధించినటువంటి లిస్టుతో సహా డీజీపీ కార్యాలయానికి వచ్చి వినతి పత్రం వినిపించారు. ఏదైతే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి ఎమ్మెల్యే మహబూబ్ నగర్కి సంబంధించి. వీడియో జర్నలిస్ట్ అఖిల్తో ఉషా, స్వతంత్ర టీవీ, హైదరాబాద్.